things are possible. Only believe, Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధమైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. గతించిన పునరుత్థాన దినం మొదలుకొని పునరుత్థాన దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును అందరినీ నీ కృప చేత కాచి కాపాడి భద్రపరిచేందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధానంలోకి చేరి స్తుతించుకుని ఆరాధించుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమందు ఆరాధనలో, పాటల్లో, వాయిద్యంలో, కానుకల సమర్పణలో నడిపించారు. వాక్య భాగంలోకి మేము వెళుచుండగా మీ సహాయం మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రభువా, ఇగో తండ్రి, చెప్పబడిన సాక్ష్యములు మీరు దీవించండి. బిడ్డల జీవితాలు చేసిన మేలును బట్టి వందనాలు. ఓ ప్రభువా తండ్రి, మరణాపాయ స్థితి నుంచి ఓ ప్రభువా బిడ్డను తప్పించినందుకు వందనాలు. ఓ తండ్రి, అందరి కుటుంబాల్లో చేసిన మేలును బట్టి వందనాలు. ఈ దినం ప్రభువా నిశ్చయంగా ఈ యొక్క ఓ తండ్రి సన్నిధిలో ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఓ జ్వరంతో బాధపడుతున్న బిడ్డను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓ ప్రభువా నిశ్చయంగా బలహీనమైన బలపరిచినందుకు వందనాలు. రోగులు ఉన్న వారిని స్వస్థపరిచినందుకు వందనాలు. బంధకాలు ఉన్న వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ దినము కృతజ్ఞతతో మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మా జీవితంలో చేసిన మేలును బట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఓ ప్రభు, వారమంతా మా పనుల్లో, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు తోడుగా నడిపించినందుకు వందనాలు. ఈ దినం నీ సన్నిధానంలో చేరి స్తుతించుకుని ఆరాధించుకోవడానికి ఒక గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు వాక్యంలో కూడా తోడుగా నడిపించమని మమ్మల్ని మీకు సమర్పించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరూ నిలబడి ఉండగా దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమును మందు దృష్టి ఉంచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడు మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదం జోడించి వాక్యమనే రొట్టెను విరిచి పంచిపెట్టండి. మాకు సమృద్ధి అయిన ఆహారం మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను నన్ను మరుగు చేయండి. నీ వశములు ఉంచుకోండి. అద్భుతమైన అభిషేకం ఇవ్వండి. అభిషేకంలో నుండి మీరు మాట్లాడండి. మాట్లాడుచూ ఉండగా మేము గ్రహించినట్లు ప్రత్యక్షత ఇవ్వండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనమందు ఉంచుకోండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయ్యుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క దినమందు వాక్య భాగంలోకి నేరుగా మనం వెళ్ళిపోదాం. ఎందుకనగా ఈరోజు
మొదటి టైం మార్చిన తర్వాత మొదటి రోజు మొదటి ఆదివారం అందరూ ఎర్లీగా వచ్చారు. ఈరోజు అందరూ ఆలస్యంగానే వచ్చారు. అయినప్పటికీ నేను కొద్ది వాక్యాన్ని కొద్దిసేపు మాత్రమే సమయాన్ని తీసుకుని సమయానికి మాత్రం నేను ముగిస్తాను. ఒకవేళ ఇంకా మీరు ఎర్లీగా వచ్చి ఎర్లీగా వాక్యం ఇస్తే ఇంకొంచెం ముందు ఎక్కువ వాక్యం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఇది. ఈరోజు ప్రపంచంలో మాతృ దినోత్సవం, మదర్స్ డే, తల్లుల దినోత్సవం. ఈరోజు తల్లుల దినోత్సవం అంటే మే నెలలో 2వ ఆదివారం. అది ఏ డేట్ అనేది కాదు, మే నెలలో 2వ ఆదివారం. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం మాతృ దినోత్సవం, అంటే తల్లుల దినోత్సవం. మాతృ దినోత్సవానికి సంబంధించి దేవుడు ప్రవక్త బోధించిన వర్తమానాల్లో నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా. ఇంచుమించుగా 4-5 వర్తమానాలు మాతృ దినోత్సవం సంబంధించి ఆయన బోధించారు. డైరెక్ట్గా మదర్స్ డే అనే వర్తమానం కూడా ఉంది. అది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. వర్తమానం పేరే మదర్స్ డే. అది తెలుగులోకి ఇంకా రాలేదు. తెలుగులోకి వచ్చిన ఒక వర్తమానం ఉంది, మోషేను గురించిన బోధ. చదివారా? మోషేను గురించిన బోధ చూసారా పుస్తకాన్ని ఎప్పుడైనా? పేరు విన్నారా? వర్తమానం పేరు మోషేను గురించిన బోధ. ఆ వర్తమానము కూడా ప్రవక్త చెప్పింది మదర్స్ డే రోజునే. మదర్స్ డే రోజునే చెప్పారు అది. కాబట్టి ఈరోజు అన్ని విషయాలు నేను మీకు తెలియచేయలేను, కానీ మదర్స్ డే సంబంధించి ప్రవక్త చెప్పిన కొన్ని విషయాల్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదివాం. అది ఎవరి గురించి? మోషే గురించి. మోషే తల్లిదండ్రులు ఎవరండి అంటే అమ్రాము, యాకెబెతు. చాలా సింపుల్గా కొన్ని విషయాలు, కొన్ని పాయింట్స్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దినమందు శ్రద్ధగా మీరు వాక్యాన్ని వినాలని నా మనవి. మరొక సంగతి ఏంటంటే చివరిలో చెప్తాను, నాకు జ్ఞాపకం చేయండి. ఒక ప్రకటన కూడా ఉంది. మొదట మీరు వాక్యాన్ని వినాలని నా మనవి. మోషే అమ్రాము యాకెబెతుల కుమారుడు. ఈరోజు ప్రస్తుత కాలంలో పిల్లలు పుట్టట్లేదు అనే కేసులు ఎక్కువ ఉన్నాయండి, ఉన్నాయి. కానీ కొందరు దేవుడిస్తే తీసుకోకుండా ఏం చేస్తున్నారు? తీయించేసుకుని అప్పుడే నాకు వద్దు అని అనుకుని తర్వాత కావాలనుకున్న పొందుకోని పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కువ కేసులు ఇవి నడుస్తున్నాయి. అలాగే ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ అన్నమాట. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే సరోగేట్ మదర్ ద్వారా, అద్దె తల్లి ద్వారా భార్యాభర్తలకి పిల్లలు పుట్టట్లేదంటే వారిద్దరి యొక్క కణాలు తీసుకుని టెస్ట్ ట్యూబ్లో వేసి ఫలదీకరణం చెందించి మరొక స్త్రీ గర్భంలో పెట్టి ఆ స్త్రీ బిడ్డను కని ఇస్తున్నారు. దానికి ఇప్పుడు ఒక 5-6 లక్షలు, 7-8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మాకు బిడ్డ కావాలని కొందరు ఆ విధంగా వెళ్తున్నారు. ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఏంటంటే సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకనంటే పిల్లలు ఇప్పుడు పుట్టట్లేదు. ఆ సమస్య ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు తింటున్న ఫుడ్, బ్రాయిలర్ కోడి వలన ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతారట. తర్వాత త్వరగా సైకిల్ ఆగిపోద్దట. వారి సైకిల్ కూడా త్వరగా ఆగిపోద్దంట. ఆ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఏ కేసులు? స్త్రీ ధర్మం ఆగిపోయిన కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వాతావరణంలో ఉన్నాం మనం. ప్రవక్త దాహమని వర్తమానంలో ఏమన్నారంటే ప్రతిదీ వంకర చేయబడింది అన్నాడు. ప్రపంచంలో ప్రతిదీ వంకర చేయబడింది.
వంకర చేయబడిందంటే అర్థం ఏంటంటే సంకరం చేయబడింది, పర్వర్టెడ్ అయిపోయింది ప్రతిదీ అని అన్నారు. అలాంటి ఈ పరిస్థితుల్లో తల్లుల కోసం చూస్తున్నప్పుడు మాతృ దినోత్సవం రోజు ప్రవక్త అనేక విషయాల్ని వర్తమానంలో పొందుపరిచి ఉంచారు. అనేక వర్తమానాలు ఉన్నాయి. కొన్ని కోట్స్ మాత్రం మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాంటి ఈ దినాల్లో, భయంకరమైన దినాల్లో దేవుడు సంతానాన్ని ఇచ్చాడంటే చాలా అద్భుతమైన కృపది. బైబిల్లో చెప్పబడింది, కీర్తనకారుడు చెప్తున్న 127వ కీర్తనలో, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కట్టావా, ఉద్యోగం వచ్చిందా, ఎన్ని లక్షలు డిపాజిట్ చేసుకున్నావు, ఎంత బంగారం కొనుక్కున్నావు, ఎంత ఆస్తి సంపాదించావని ఎవరు అడగరు. కానీ ఏం అడుగుతారు? పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అంటే మనకి దేవుడిచ్చే బహుమానం అది. వివాహం అయినప్పుడు, అలాగే వివాహ దినోత్సవం నాడు, పుట్టినరోజు నాడు అనేక మంది మనకేమిస్తారంటే బహుమానాలు ఇస్తారు. పెళ్లి రోజు నాడు భర్త భార్యకి బహుమానాలు ఇచ్చుకోవచ్చు. కానీ పిల్లలు మాత్రం దేవుడిచ్చే బహుమానం. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఒక ఇష్టమైన వ్యక్తి బహుమానం ఇస్తే ఎంత ఆత్రంగా, ఎంత భద్రంగా చూసుకుంటారు దాన్ని? చెప్పండి, చూసుకుంటారా? అది ఎంతో దాన్ని శుభ్రంగా తుడుచుకుని అలమరలో పెట్టుకుని, అది పాడవకుండా, అది ఇరిగిపోకుండా, అది నలిగిపోకుండా ఎంతో భద్రంగా ఉంచుకుంటారే. మరి ఇప్పుడు దేవుడిచ్చే బహుమానం ఎవరు? పిల్లలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిల్లలు దేవుడిచ్చే బహుమానం. లేయాకు పిల్లలు పుడుతుంటే రాహేలుకు పిల్లలు పుట్టరు. రాహేలు అడుగుతుంది యాకోబు దగ్గరికి వెళ్ళి, అంటది ఏమని, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వా అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను ఏమైనా దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు అని చెప్పి. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె మొర్ర విని దేవుడు ఆమెకి పిల్లల్ని, ఒక కుమారుని ఇచ్చాడు. కుమారుడి పేరు యోసేపు. మరలా మరొక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడి పేరు బెన్యామీను. బెన్యామీను పుట్టాక ఆమె చనిపోతుంది. ఎవరు? రాహేలు చనిపోతుంది. నిజమేనండి, వాక్యమేనా? దేవుడు ఆ బిడ్డల్ని దేవుడే ఇవ్వాలి. ఆమె ప్రైజ్ లార్డ్. అన్నా కూడా, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. ఆమె కూడా బాధపడి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఒక కొడుకుని, మరలా తిరిగి నీకు ఆ కొడుకుని నీకే ఇచ్చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తుంది. అట్లే దేవుడు ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసిందా? ఇచ్చేసింది. ఆ కొడుకు ఎవరు చెప్పండి? సమూయేలు. సమూయేలు ఏమయ్యాడు? దేవునికి ప్రజలకి మధ్యవర్తి అయ్యాడు. దేవునికి ప్రజలకి మధ్యవర్తి అయ్యాడు. అంటే ప్రవక్త అయ్యాడు. ప్రవక్తగా ఉండి ఆ విషయాల్ని దేవునికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తిగా ఉండి దేవుని సంగతులు మనుషులకి, మనుషుల సంగతులు దేవునికి చేరవేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సంగతులన్నీ మనకు తెలిసినవే. ఆమేన్. అలాగే అబ్రహాముకు దేవుడు కుమారుని ఇచ్చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. 75వ సంవత్సరంలో పిలిచాడు. 100 సంవత్సరాలకి దేవుడు ఆ బిడ్డకి, అబ్రహాముకి, శారాకి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే ఇస్సాకు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, ఆమేన్. అలాగే ఇస్సాకు భార్య అయిన రెబెకా కూడా సంతానం లేకపోతే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు కవలను ఇస్తాడు. లోపలే కొట్టుకుంటారు వారు, అంటే లోపలే కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె ఏమైందంటే తల్లి అయ్యింది. ఆమేన్, ప్రైజ్ లార్డ్. స్త్రీత్వము మాతృత్వము రెండు కూడా ఎవరిలో ఉన్నాయి? స్త్రీలో ఉన్నాయి. ఆమేన్, ప్రైజ్ లార్డ్. స్త్రీత్వం ఉన్నది, మాతృత్వం ఉన్నది. ఆ వివాహం అయిన తర్వాత నేను తల్లి అవ్వాలి అని ఎంతో
ఆశపడుతూ ఉంటారు. ఎందుకనంటే ఆ స్థానంలోకి వెళ్ళకపోతే వారి మీద ఒక నింద ఉంటుంది. ప్రవక్త దాన్ని వాక్యము నిమిత్తము నింద అనే వర్తమానంలో చెప్పాడు. వర్తమానం పేరు వాక్యము నిమిత్తము నింద అనే వర్తమానంలో ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. నింద అంటే ఆమె జీవితంలో పిల్లలు కావాలి, కానీ పిల్లలు కలగట్లేదు. అందువల్ల ఆమె ఒక నిందను ఆమె మోస్తుంది. ఆ నిందను తొలగించేవాడు కూడా దేవుడే. ఆ నింద ఎలా తొలగిపోతుందంటే ఆమెను గర్భాన్ని తెరచట ద్వారా, ఆమెకు ఒక బిడ్డని ఇచ్చట ద్వారా ఆమె మీద ఉన్న నింద తొలగిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఈరోజు నింద స్త్రీ మీదే వేస్తున్నారు కానీ పురుషుని మీద వేయరు. కానీ ఇప్పుడు ఎక్కువగా పురుషుల్లో చాలా బిడలు పుట్టకపోవడానికి పురుషుల్లోనే ఎక్కువ లోపాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి. ఇదివరకు స్త్రీనే పరీక్షించేవారు, ఇప్పుడు పురుషుని కూడా పరీక్షించి పురుషుల్లో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చెప్తున్నారు. ఆ తినే హైబ్రిడ్ ఫుడ్ వల్ల, విత్తనము లేని జీవము లేని ఫుడ్ వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న జీవం పోతుంది. మన లోపల జీవం పోతుంది. పూర్వం పంట పండిన తర్వాత ఒక కుంచుడు భూమి ఉన్న పొలం కోసి ఎండబెట్టి విత్తనాలు దొల్లగొట్టి వాటిని కూడా ఎండబెట్టి ఆ గాదిలో కానీ ఆ కుండలో కానీ దాచిపెట్టి మరుసటి సంవత్సరం విత్తనాలుగా వాడేవారు. ఆ ధాన్యాన్నే వాడేవారు. ఇప్పుడు ఏ చేలోని గింజలు మరుసటి పంట విత్తనాలకు పనికిరావు. మళ్ళీ ఏం చేయాలి? విత్తనాలు కొను తెచ్చుకోవాలి, నారుమడి వేయాలి, చేని ఊడ్చుకోవాలి, ఇలా పండించాలి. విత్తనాలు ఎందుకు, గింజలు పండిన గింజలు ఎందుకు విత్తనాలుగా పనికి రావట్లేదు? హైబ్రిడ్. అందులో ఏమి లేదట, జీవము లేదు కాబట్టి మరలా అది విత్తనానికి పనికి రావట్లేదు. ఆ జీవము లేనివి మనం తింటున్నాం కాబట్టి మనము జీవం లేకుండా అయిపోతున్నాం. అందుకే ఈరోజు బిడ్డలు కలగట్లేదు. అంటే లోపల విత్తనాలు రావట్లేదు పురుషుల్లో. ఈ సమస్య మనుషుల్లో ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. మనం లోపలికి వెళ్తున్నాము. ఈ దినము జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచం అంతా, ఇది మొట్టమొదట అమెరికాలో ప్రారంభమైంది. ఒక స్త్రీ తన తల్లిని గురించి ఆ యొక్క దినాన్ని తల్లి దినోత్సవాన్ని ప్రారంభించింది. తర్వాత అమెరికా అధ్యక్షుడు దాన్ని మే నెల 2వ ఆదివారాన్ని ఆ దేశమంతా మాతృ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించబడింది. ఆ తర్వాత ఆయా దేశాలు మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ వచ్చాయి. ప్రవక్త దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ మాతృ దినోత్సవం గురించి చెబుతూ తన తల్లి గురించి కూడా చెప్పాడు ప్రవక్త. ఇక్కడ మనకందరికీ, ఇక్కడ ప్రతి ఒక్కరికి తల్లి ఉన్నది. ఆమేన్. ఇక్కడున్న వారిలో కొందరు తల్లులు కూడా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. మోషే గురించి మనం ఒక లేఖనం చదివాం. మోషే అమ్రాము యాకబెతులు ప్రార్థన చేస్తే పుట్టాడు. ఏమని ప్రార్థన చేస్తే పుట్టాడు? అయ్యా, మేము ఈ దేశంలో శ్రమలు అనుభవించలేకపోతున్నాం, మాకు విమోచన దయచేయి అని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు వాడికి ఒక కొడుకుని పిచ్చి అన్నాడు. దేవుడు, ఇతని ద్వారా మీరు విడుదల పొందుతారు అని చెప్పాడు. ఆ కొడుకు పేరే మోషే. ఆ మోషే పుట్టిన తర్వాత 3 నెలలు ఏడవలేదట. ఏం చేయలేదు? 3 నెలలు ఏడవలేదు. 3 నెలల తర్వాత అతను ఏడవడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఏడుపు వినపడుతుందో అక్కడ సైనికులు వెళ్ళి ఆ వ్యక్తి మగబిడ్డ అయితే ఆ మగబిడ్డను చంపి నైల్ నదిలో పడేస్తారు. 3 నెలలు ఏడవకుండా ఉన్నాడు.
3వ నెల తర్వాత ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. దేవుని ప్రవక్త అన్నాడు, దేవుడే ఏడిపించాడట. ఎవరిని? మోషేని దేవుడే ఏడిపించాడట. ఎందుకు ఏడిపించాడు? మోషే అక్కడ ఉండకూడదు. మోషే అమ్రాము యాకపతి ఇంట్లో ఉండకూడదు. అప్పుడు వారు ప్రార్థన చేశారు. మరలా బాధలు భరించలేక ప్రార్థన చేస్తే ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు మిమ్మల్ని విమోచిస్తాడని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఏడిపించాడు దేవుడు. ఏడుస్తున్నాడని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒక జమ్ము పెట్టె తయారు చేయి, ఆ జమ్ము పెట్టెకు కీలు పోయి ఒక రంధ్రం పెట్టు, ఆ జమ్ము పెట్టెలో నీ కుమారుడిని పెట్టు, ఆ జమ్ము పెట్టె క్లోజ్ చేయి, తీసుకెళ్ళి నైన్ నదిలో వదిలేయ. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రవక్త అన్నాడు, నువ్వు పోగొట్టుకో. ఎవరి కొరకు? దేవుని కొరకు నువ్వు పోగొట్టుకో. ఏం పోగొట్టుకోవాలి? ఏదైనా అది దేవునికి ఇచ్చే. నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవునికి ఇచ్చే. నువ్వు పోగొట్టుకున్నావు. ఆ తల్లి ఆ బిడ్డను ఏం చేసింది? పోగొట్టుకుంది. నువ్వు పోగొట్టుకో, తిరిగి మరలా పొందుకుంటావు. ఆమేన్. హన్న పోగొట్టుకుంది. ఎవరిని? సమూయేలుని. ఎవరికి ఇచ్చేసింది? అంటే పోగొట్టుకుంది అనే పదాన్ని ప్రవక్తే వాడారు, నేను కూడా వాడుతున్నాను. ఇంకొక మాట మాట్లాడుతున్నాను, అది దేవునికి ఇచ్చేసింది. ఆమె కలిగి ఉన్నది దేవుడిచ్చిన బహుమానాన్ని దేవునికి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఎలా చూస్తుంది? కొన్ని సంవత్సరాలకి ఒక ప్రవక్తగా చూస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదైనా సరే దేవునికి ఇచ్చే. నువ్వు వారమంతా పని చేసావు, లేకపోతే నెలంతా ఉద్యోగం చేసావు, నీకు వచ్చిన భాగములో కలిగి ఉన్నదాన్ని బట్టి, అంటే కొత్త నిబంధనలో దశమ భాగం అనలేదు. ప్రైజ్ ది లార్డ్. అభివృద్ధి చెందిన కొలది అంటే దాన్ని మన ప్రవక్త ఎలా నేర్పించాడంటే, 10వ భాగం, 20వ భాగం, 30వ భాగం, 40వ భాగం, 50, 60, 70, 80, 90 వరకు ప్రవక్త ఇచ్చిన మాదిరి మనకు చూపించాడు. తీసుకో. నీకొచ్చిన జీతం ఏదైతే ఉందో, నీకొచ్చిన కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని 10% తీ. అది దేవునికి ఇచ్చేసే. తిరిగి నువ్వు అనేక రెట్లు పొందుకుంటావు. కొన్ని రోజుల తర్వాత నువ్వు 11% తీ, ఇంకొంచెం పెంచు 12% తీ, ఇంకొంచెం పెంచు 13% తీ, ఇంకొంచెం అలా నువ్వేం చేస్తున్నావు అంటే ఒక్కొక్క శాతం పెంచుకుంటూ వెళ్ళు. నేను పెంచుకుంటూ వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను పెంచుకుంటూ వెళ్తాను. నేను ఆమేన్. ప్రవక్త ఇచ్చినంత స్థాయికి మనం వెళ్ళకపోవచ్చు, కానీ ఎంతో కొంత స్థాయికి మనం వెళ్ళ తీరాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ భాగమును పెంచుకుంటూ వెళ్ళే కొలది. కష్టార్జితం అంటే పనిచేసే ప్రతి ఒక్కరునా, ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరునా, కష్టార్జితం ఎవరికైతే వస్తుందో ఆ ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుడు ఏం చేయాలంటే ఆ కష్టార్జితంలో నుండి ఏం చేయాలి? ఆ భాగమును, నేను అందుకే దశమ భాగం అనట్లేదు. ఎందుకనంటే పాత నిబంధనలో పర్టికులర్గా ఏముంది? దశమ భాగం. క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు వచ్చే వర్తమాన పుస్తకాలు ఉన్నాయండి. ఒకానొక సమయంలో 150 పుస్తకాలు, తెలుగులోకి తర్జుమా చేసిన 150 పుస్తకాలు ఉచితంగా వచ్చాయి. దైవజనులు మోసెస్ దయానందం గారు ఉన్నప్పుడు ఆ అడ్రస్తో పుస్తకాలు వచ్చాయి. అప్పుడు 150 పుస్తకాలు తెలుగులో అనేక మందికి బస్తాలు వచ్చాయి.
అవి ఎక్కడి? దానికి ఇచ్చిన డబ్బు ఎక్కడది? ప్రవక్త 90% ఇచ్చాడు కదా, ఆ డబ్బుని ఏం చేశాడండి? పుస్తకాలు అన్ని భాషల్లోకి తర్జుమా చేసి ఉచితంగా పంచిపెట్టడానికి ఆ డబ్బులు, ఆ నిధిని ఖర్చు పెట్టారు. ఆ క్యాసెట్లు, టేపులు, ట్యాబులు, పుస్తకాలు, ప్రపంచంలో బైబిల్ ఎన్ని భాషల్లోకి తర్జుమా చేయబడిందో అన్ని భాషల్లోకి వర్తమానాలు తర్జుమా చేయబడ్డ ఆ భాగం ఇవ్వబడింది. ఇప్పుడు దేవునికి అతను ఏం చేశాడు? ఇచ్చేశాడు. అంటే అతను పోగొట్టుకున్నాడు. తన సొంతానికి వాడుకోకుండా అండి, తన విలాసానికి వాడుకోకుండా ఏం చేశాడు? ఇచ్చేశాడు దేవునికి. ఇచ్చేస్తే ఇప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు దాన్ని భుజిస్తుంది. ఎక్కడ కెంటకీ, ఎక్కడ అమెరికా, ఎక్కడ కాలిఫోర్నియా, ఎక్కడ దుల్ల, ప్రపంచంలో మారుమూల ఉన్న ప్రాంతంలో మన చేతిలోకి ఆ టేప్ వచ్చింది, ఆ పుస్తకం వచ్చింది, ఆ స్వరం వచ్చింది. అది ఒకరి యొక్క కష్టార్జితం. అది ఆ కష్టార్జితాన్ని ఏమన్నారంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రక్తం అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు ₹1 నాకు చేతికి ఇచ్చినా అది మీ రక్తం అని నేను మీకు సమృద్ధి అయిన వాక్యం అందించడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏదో 2 మొక్కలు చెప్పి వెళ్ళిపోవడానికి నేను అనుకోను. ఏదో ఈ కాలక్షేపం చేసి వచ్చేద్దాంలే, ఈ వారం ఏదో 2-3 మాటలు చెప్పేసి వచ్చేద్దామని అనుకోను. ఖచ్చితంగా తాజా మన్నా, ఒక బలమైన ఆహారం, మీరు సమర్పించుకునే ఆహారం, మీరు బలపడే ఆహారం ఇవ్వాలని నేను వారం అంతా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దాన్ని అధ్యయనం చేస్తూనే ఉంటాను. ఎందుకనంటే మీ చేతుల్లోంచి వచ్చే ₹1 అది దాని వెనక మీ రక్తం ఉన్నదట్టి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మీరు పోగొట్టుకోండి అంటే దేవుడికి ఇచ్చేయండి, తిరిగి అనేక రెట్లు ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ఇది నిజమండి. ఇది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎట్లా చెప్తున్నాను అనుకోవద్దు. కొందరు వచ్చినవి వాడేసుకుని లెక్కలు వేసుకోకుండా ఎంతో కొంత తీసి దేవునికి ఇస్తారే, అది సరైన క్రమం కాదు. దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు. ఒకవేళ ఖర్చు పెట్టేసుకున్నాం రాసుకో, ఈరోజంత ఇంత వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది, మొత్తం ఎంత వచ్చిందో దాంట్లో నుండి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కొంచెం ఎక్కువ భాగాన్నైనా ఇవ్వాలే తప్ప తక్కువ భాగాన్ని ఇవ్వకుండా ఇస్తే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దీవించబడకపోతే నన్ను అడగండి, ఎందుకంటే నేను అలాగే దేవునికి ఇస్తాను, నేను దీవించబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఇస్తున్నారు, అలాగూ దీవించబడుతున్నారు. నిశ్చయంగా దేవుని కొరకు దాన్ని పోగొట్టుకుంటే తిరిగి అనేక రెట్లు పొందుకుంటావు. సమూయేలుని ఆమె పోగొట్టుకుంది, ప్రవక్తగా పొందుకుంది. నిజమండి, ఆమేన్. ఇప్పుడు మోషేని ఏకపతి ఏం చేస్తుంది చెప్పండి? పోగొట్టుకుందా? ఏం చేసిందండి? జమ్ము పెట్టెలో పెట్టి తీసుకెళ్ళి వదిలేసింది. తరువాత ఆ పెట్టెని వెంబడిస్తున్న ఒక అమ్మాయి ఉంది. ఎవరు అమ్మాయి? మిరియాము, మోషే అక్క. వెంబడిస్తూ ఉంది. వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆమె పెట్టినే వెంబడిస్తుంది ఆ తమ్ముడు గురించి. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక చూడండి. నువ్వు పోగొట్టుకో, నువ్వు తీసుకెళ్ళి నైల్ నదిలో వదిలే అని దేవుడు చెప్పాడు. అదే సమయంలో దేవుడు ఫరో కుమార్తెని ప్రేరేపించి నైల్ నదిలో స్నానం ఆడడానికి నడిపించాడు. ఉద్యానవనం ఉంది. రాజుగారి కోటలో ఎన్నో ఉంటాయి. రాజుగారి కోట అంటే ఆ భవనం అంటే ఆ కోటల లోపల అనేకమైన సౌకర్యాలు ఉంటాయి. రాజుగారి కుమార్తె, ఫరో కుమార్తె ఆ ఉద్యానవనాలన్నీ వదిలిపెట్టేసి ఆమెకి ప్రేరేపణ ఏంటి? నైల్ నదిలోకి వెళ్ళి స్నానం ఆడాలి. తండ్రికి చెప్పింది, అయ్యా నేను నైల్ నదికి వెళ్తున్నాను స్నానం ఆడడానికి అంది. ఆయన తిరస్కరించి ఉండొచ్చు, కానీ ఆమె అడుగుతుంది నేను వెళ్ళాలి అని. సరే నువ్వు పో అంటే అప్పుడు రథం ఏర్పాటు చేశాడు ఆయన.
పనికత్తెలను కూడా పంపించాడు ఆయన. పనికత్తెలతో పాటు రథంను పంపించి ఆ రథం మీద ఆమె వెళ్ళి అక్కడ స్నానం ఆడుతూ ఉంటే తిన్నగా అదే సమయానికి ఒక జమ్ము పెట్టే కొట్టుకుంటూ వస్తూ ఉన్నది. వస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క దృష్టి, ఎవరి దృష్టి? ఆ ఫరో కుమార్తె యొక్క దృష్టి ఆ పెట్టె మీద పడింది. ఆ పెట్టె ఏమిటో తీసుకురండి. దేవుని ప్రవక్త దాన్ని ఏమన్నాడంటే ఆర్క్ అన్నాడు. ఆర్క్ అంటే ఒక ఓడని అర్థమే, ఆర్క్ అంటే మందసం అని అర్థమే. ప్రైజ్ ది లార్డ్. నోవా ఓడలో, నోవా కాలములో ఆర్క్ ఉంది, ఓడ, మందసం. మోషే కాలములో మోషే కొరకు చేయబడిన ఓడ, ఆ మందసం ఎక్కడుంది? అది నైల్ నదిలో వెళ్తూ ఉంది. ఆ మందసం వైపు ఆమె దృష్టి వెళ్ళింది, ఆకర్షింపబడింది. దాన్ని తీసుకురండి అంది. ఒక పనికత్తి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి తెరిచేసరికి సుందరుడైన బాలుడు. అప్పుడు వెంటనే తీసుకుని ఇతను నా కొరకు పెంచబడాలి, నా కుమారుడు అని ఆమె అనగానే ఆ పెట్టెని వెంబడిస్తున్న తన అక్క మిరియామ అన్నది, నేను ఈ బిడ్డ కొరకు పెంచడానికి వీని తల్లిని తీసుకురానా అన్నది, ఒక దాదిని తీసుకురానా. వెంటనే వెళ్ళి తల్లిని తీసుకొచ్చి పోగొట్టుకున్న కొద్ది సమయానికే, ప్రైజ్ ది లార్డ్, అసలు ఈ ప్రపంచంలో సొంత బిడ్డకు పాలిచ్చి జీతం తీసుకున్న ఆమె ఎవరూ లేరట. ఆమె అందే, నీకు సౌకర్యవంతమైన ఇల్లు ఇస్తాను, నీకు పౌష్టిక ఆహారం ఇస్తాను, నీకు మంచి సదుపాయాలు కల్పిస్తాను, ఈ బిడ్డను నా కొరకు పెంచు. ఏమన్నదండి? ఈ బిడ్డను నా బిడ్డగా నా కొరకు పెంచు అని అన్నదా లేదా? కానీ ఇప్పుడు ఆ తల్లి ఎవరి కొరకు పెంచుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ దీన్ని వినాలని నా మనవి. ప్రైజ్ ది లార్డ్. చివరి వరకు రండి. ఒక్క స్త్రీల కోసమే నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. ఆమేన్. కానీ స్త్రీల కోసమే మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. చివరి వరకు రండి, అందరికీ సరిపడిన ఆహారం దేవుడు మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ తల్లి ఏం ఆజ్ఞాపించబడిందంటే, నా కొరకు ఈ బిడ్డను నువ్వు పెంచు అని అన్నది. ఎవరు? ఫరో కుమార్తె. ఇప్పుడు ఎవరు బిడ్డగా పెంచాలి? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచాలి. కానీ తల్లి ఎవరి బిడ్డగా పెంచుతుంది? ఎవరి బిడ్డగా పెంచిందో ఆ పెంపకము 40 సంవత్సరాల తర్వాత వస్తుంది బయటికి. జాగ్రత్తగా పరిశీలించండి. పాలిచ్చింది, పాలు తాగడం మానేసిన తర్వాత ఆ బిడ్డని ఏం చేసింది? ఫరో కుమార్తెకి అప్పగించేసింది. ఫరో కుమార్తె ఆ బిడ్డని పండితులకు అప్పగించింది. పండితులు అతనికి విద్యాభ్యాసము చేశారు, సకల పాండిత్యము నేర్చుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, కరాటే, కుంగ్ఫు అన్నీ నేర్చుకున్నాడు. విల్లు వాడడం, ఈటెను వాడడం, డాలును ఉపయోగించడం, ప్రతి దానిని నేర్చుకున్నాడు. సకల విద్య ప్రావీణ్యతలు అతను సంపాదించుకున్నాడు. అయితే 40 సంవత్సరాల యొక్క ఆ విద్యాభ్యాసము, 40 సంవత్సరాల విద్యాభ్యాసము, 40 సంవత్సరాల ఆ సంపాదించిన ఆ జ్ఞానము, ఆ తెలివి పాలు తాగుతున్నప్పుడు చెప్పిన బోధ. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? పాలు తాగుతున్నప్పుడు చెప్పిన బోధ, 40 సంవత్సరాలు చదువుకున్న చదువు, జ్ఞానము, తెలివితేటలు, విజ్ఞానము పని చేయలేదు. ఏవి పని చేస్తున్నాయి? ఏవి పని చేస్తున్నాయి? ఇప్పుడు మనం హెబ్రీలో చదివామా? చదవండి ఒకసారి ఆ మాట. మోషే పెద్దవాడైనప్పుడు బై ఫెయిత్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినప్పుడు ఎక్కడొచ్చింది అతనికి విశ్వాసము? ఎక్కడొచ్చింది? ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిందా? హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిందా?
కళాశాలలో ఉన్నప్పుడు వచ్చిందా? యూనివర్సిటీలో ఉన్నప్పుడు వచ్చిందా? బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. అంటే ఇప్పుడు విశ్వాసం అనేది ఎప్పుడు వ్యక్తపరచబడుతుందంటే, అతను ముందు సింహాసనం ఉంది, రాజ్యం ఉంది, రాజ్యాధికారంలోకి అతను రావాల్సి ఉంది. అతను నెక్స్ట్ పోప్ నెక్స్ట్ ఫరో అవ్వబోతున్నాడు. ఎవరు? మోషే. తర్వాత ఫరో అవ్వబోతున్నాడు, రాజు అవ్వబోతున్నాడు, ఆ ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడు. కానీ దేవుని దాసుడు పౌలు గారు ఏమంటున్నారంటే, విశ్వాసమును బట్టి. ఐగుప్తు రాజ్యములో పెరిగిన వ్యక్తికి విశ్వాసం ఎప్పుడు ఎలా వచ్చింది? ఎప్పుడు ఎలా వచ్చింది? ఆలోచించండి సోదరులారా. ప్రైజ్ లార్డ్. 40 సంవత్సరాల జ్ఞానము సంపాదించుకున్నప్పుడు వచ్చిందా? లేకపోతే విశ్వాసాన్ని బోధించారా? ఎవరైనా బోధించారా? ఏమండి, ప్రైమరీ ఎడ్యుకేషన్లో బోధించారా విశ్వాసం కోసం? లేకపోతే కాలేజీలో బోధించారా విశ్వాసం కోసం? లేదు, బోధించలేదు. మరి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత అతనికి ఏం కలిగిందంటే, ఏం కలిగింది? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు రాజ్యము కంటే, ఐగుప్తు రాజసింహాసనము కంటే అతనికి క్రీస్తు విషయమైన నింద, గొప్ప భాగ్యమని అతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు ఐగుప్తులో చదువుకున్నాడు. ఐగుప్తు ఏమైనా క్రైస్తవ దేశమా? ఐగుప్తు యెహోవాను నమ్మిన దేశమా? కాదే. అక్కడ త్రిత్వారాధన ఉన్నది. అవునండి, ప్రైజ్ లార్డ్. ఐగుప్తు దేశము యెహోవాను నమ్మిన దేశము కాదు. మరి ఇతనికి విశ్వాసం ఎట్లా వచ్చింది? 40 సంవత్సరాల తర్వాత అది వ్యక్తపరచబడుతుంది. ఏం వ్యక్తపరచబడుతుంది? విశ్వాసం వ్యక్తపరచబడుతుంది. హౌ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యమది? ఎలా సాధ్యమది? ఎలా సాధ్యమండి అంటే, పాలు తాగుతున్నప్పుడే, చిన్నప్పుడే ఏకబెత్తి చెప్పిన మాటలు. ఏం చెప్పింది? ఏకబెతు కొడుక్కి ఏం చెప్పింది? నీవు ఐగుప్తుడివి కాదు, నీవు ఇశ్రాయేలువి. చెప్పిందా? చెప్పింది. మరి ఇప్పుడు తల్లులకి పిల్లలతో మాట్లాడే సమయమే లేదు. నిజమేనా? తల్లిగా తండ్రులకు కూడా, పేరెంట్స్కి పిల్లలతో మాట్లాడే సమయం లేదు. అసలు మాట్లాడుకోవట్లేదు ఒకరికొకరు. నిజం. నేనేం చెప్తున్నా అంటే, దేవుని ప్రవక్త ఏం చెప్తున్నారంటే, 40 సంవత్సరాలు విద్యాభ్యాసము ఐగుప్తులో చేసిన 40 సంవత్సరాల తర్వాత అతను విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, ఐగుప్తు ధనము అతనికి గొప్పగా కనిపించట్లేదు. ఎందుకు అతనికి గొప్పగా కనిపించట్లేదు? ఐగుప్తు ధనానికి, ఐగుప్తు భోగానికి, ఆ రాజసింహాసనానికి ఎందుకు ఆకర్షితుడు అవ్వట్లేదు? తల్లి బోధించిన బోధ. మోషేను గురించిన బోధ అంటే, మోషేకి తల్లి చెప్పిన బోధ. ఏం చెప్పింది? తన స్థానాన్ని ఆమె చెప్పింది. తానెవరో ఆమె చెప్పింది. ఇప్పుడు తల్లులు పిల్లలకి ఏం చెప్తున్నారు? ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్తున్నారు? ఎందుకు వారికి తానెవరో ఎందుకు చెప్పలేకపోతున్నారు? నువ్వు చెప్పవు.
చిన్నప్పుడు నువ్వేమీ మాట్లాడవు, నువ్వు చిన్నప్పుడు వారికి ఏమీ చెప్పవు. పెద్ద ఎదిగిన తర్వాత మా వాడు మాటలు వినట్లేదని నువ్వు చెప్తావు. ఎందుకు వినట్లేదు? మోషేను గురించిన బోధ ఏకపెత్తు చేసినట్లే ప్రతి తల్లి బిడ్డలకి బోధ చెయ్యాలి. నెత్తి మీద ఎట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరిని? పిల్లల్ని. తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు పెద్దోళ్ళు మనకు బరువు అయిపోతున్నారు. మొయ్యలేకపోయి దించలేక, మొయ్యలేక కిందకి దించలేము, మొయ్యలేము. అప్పుడు ఏడుస్తున్నాం. మోషేను గురించిన బోధ అంటే మోషే గురించి కాదు అక్కడ. మోషే పుట్టిన తర్వాత 40 సంవత్సరాల ఐగుప్తులో ఉన్న, లోకములో ఉన్న, పాపకార్యాల మధ్య పెరిగిన 40 సంవత్సరాల తర్వాత కూడా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కానీ ఇప్పుడు బిడ్డలో విశ్వాసాన్ని వ్యక్తపరచట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఇప్పుడు ప్రతి తల్లి ఎట్లా ఉండాలంటే ఏకబెతు వలె, ప్రతి తండ్రి ఎలా ఉండాలంటే అమ్రాము వలె. అమ్రాము ఏకబెతు వలె ఉండాలి. ఉండాలా? లేరు కాబట్టే పిల్లలు ఏమవుతున్నారు? పాడైపోతున్నారు. ఈరోజు ప్రపంచానికి ఎవరు అవసరం? ఈరోజు ప్రపంచానికి ఎవరు కావాలి? లాయర్లు అక్కర్లేదంట, ఉన్న లాయర్లు చాలట. డాక్టర్లు అవసరం లేదంట, ఉన్న డాక్టర్లు చాలట. ఇంజనీర్లు అవసరం లేదంట, ఉన్న ఇంజనీర్లు చాలట. మరి ఎవరు కావాలి? బాప్తిస్మిచ్చి యోహాను వంటి వారు, మోషే వంటి వారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉద్యోగం చేస్తావో లేకపోతే వ్యాపారం చేస్తావో, నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ దేవుని కొరకు పనిచేసే పాత్రగా మాత్రం నువ్వు ఉండాలి. దేవుని మహిమార్థమైన వాడబడాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ప్రతి తల్లి బిడ్డలకి, ప్రతి పేరెంట్స్ బిడ్డలకి ఏం చేయాలి? బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు త్వరగా లేస్తారా? చెప్పండి. లేవరా? ఎందుకు లేవట్లేదు అండి? రాత్రి త్వరగా పడుకోవట్లేదండి, లేట్గా పడుకుంటున్నారు, అందుకని లేట్గా లేస్తున్నారు. సామెతలు 31 15 ఆమె ఎప్పుడండి? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. ఆమె చీకటితోనే ఎప్పుడు చీకటితోనే అంటే సూర్యోదయము కాకముందు మనం లేవం. సూర్యోదయం కాకముందు మనం లేవం. తర్వాత పిల్లలకు చెప్తాం త్వరగా లేవట్లేదని. నువ్వు లేచి ఏం చేయాలి? వారిని కూడా లేపి చీకటితోటే లేచి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేస్తే వారు కూడా ఏం చేస్తారు? ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమేన్. ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యం. నేను కేవలము స్త్రీలతో మాత్రమే మాట్లాడట్లేదు. ఇక్కడ స్త్రీ అంటే సంఘము. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఎప్పుడు లేవాలి? ఎప్పుడండి?
మనం లేవం. చీకటితోటే లేచేవాళ్ళు చాలా తక్కువ. ఐదో సోదరి చూడండి, చీకటితోటే లేచి మొత్తం శుభ్రం చేసేసుకుని స్నానం చేసేసి అండి బట్టలు మార్చుకొని చక్కగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వంట మొదలు పెడతారు. మనకు లేవగానే వంటగదిలోకి వెళ్ళి వంట తయారు చేసి అప్పుడు మళ్ళా మొహం కడుక్కొని కొందరేమో లేచినండి మొహం కడుక్కొని లేకపోతే శుభ్రంగా చీపురు తీసుకొని తుడుచుకొని. ఇప్పుడు నువ్వు లేచిన వెంటనే నువ్వు కప్పుకున్న దుప్పుడు అట్లా పడేసి నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు అంటే కంగారుగా లేచింది అది. లేదు, నువ్వు లేచిన వెంటనే ఏం చేయాలంటే నీ దుప్పటే నువ్వు వాడిన దుప్పటే ఏం చేయాలి, మడత పెట్టవు. కంగారు అంతా, పరుగు అంతా నో కంగారు వద్దు. లేచి శుభ్రంగా దాన్ని మడతపెట్టు. అంటే నువ్వు ఆలస్యంగా లేచావు కాబట్టి నీ కంగారు అయిపోయింది. అందుకే 2 ముక్కలు పలికేస్తున్నావు ప్రార్థన. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు. వచ్చిన తర్వాత చూసుకుందాం తర్వాత, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మో లేకపోతే నాన్నో ఎవరో ఒకరు చూసుకుంటారులే అని నువ్వు పరిగెత్తుకోవాలిపోతున్నావు. ఆ జీవితం వద్దు. లే త్వరగా చక్కగా నీ పడకని నువ్వు వాడిన ప్రతి వస్తువుని ప్రతి దానిని చక్కగా అమర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఎప్పుడండి, వేకువనే సూర్యోదయమునకు ముందే. ఇది మన జీవితంలో మారితే మొత్తం లైఫ్ స్టైలే మారిపోద్ది, మొత్తం జీవిత విధానమే మారిపోద్ది. నిన్ను ఇంకొకరు లేపకూడదు, నన్నెవరూ లేపకూడదు, నేనే లేవాలి. కొందరు లేపితే కానీ లేవరు, లేపినా లేవరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి పరిస్థితి ఎలా ఉందో నేను ఎరగను, కానీ ఇక్కడ ఒక స్త్రీ ఉందే, ఆ స్త్రీ వధువుకు సదృశ్యం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ స్త్రీ వధువుకు సదృశ్యం. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వేకువనే చీకటి తోడనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సూర్యోదయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఏంటండి మరి మీరు చెప్పండి. సూర్యోదయం కొరకు పక్షులు లేచి ఎదురు చూస్తాయి, చెట్లు లేచి ఎదురు చూస్తాయి, వృక్షాలు లేచి ఎదురు చూస్తాయి. దేనికోసం? సూర్యోదయం కొరకు. మనకేమో సూర్యోదయం అయ్యాక ఎండ బాగా ఎక్కిన తర్వాత అప్పుడు మనకు మెలకు వస్తుంది. అప్పుడు నీ బుర్ర సరిగా పనిచేయదు. చేస్తుందా? పని చేయదు. ఎందుకంటే వేగంగా పని చేయాలి. అప్పటికే చాలా పనులు పెండింగ్ ఉంటాయి. వేగంగా పని చేయాలంటే నీకు బీపీ పెరిగిపోద్ది, కంగారు వచ్చేద్ది. యజమానేమో నాకు క్యారేజ్ పెట్టావా అంటాడు, పిల్లలేమో నేను బడికి వెళ్ళాలి మమ్మీ అది ఇది అంటారు. నీకేమో కంగారు పెరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంత తొందర? వేకువనే లేచి నువ్వు చక్కగా దేవుని సందులో పాదాల దగ్గర ప్రార్థన చేసుకో. ఆ రోజంతటి కొరకు కృపను వేడుకో, ఆ కుటుంబం కొరకు కృపను వేడుకో. ఆ రోజంతటి కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని ఈ తెల్లవారుజామునే నువ్వు పనులు మొదలుపెట్టు. ఎక్కడ నీకు తొందర ఉండదు, అంత సాఫీగా సజావుగా గడిచిపోద్ది. అప్పుడు నువ్వు మనసు ఎంతో బాగుంటుంది. ఏ ఆలస్యంగా లేచి కంగారుగా చేసుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పడుకోవాలనిపిస్తుంది, ప్రార్థన చేసుకోవాలనిపించదు, బైబిల్ చదువుకోవాలనిపించదు, ఎందుకంటే ఆ ఒత్తిడిలో నువ్వు బాగా అలసిపోయి ఏం చేస్తావంటే విశ్రాంతి తీసుకోవాలనుకుంటావు. ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తావు, ఒకటి ఎక్కువ వేస్తావు, ఒకటి తక్కువ వేస్తావు అని జరుగుతున్నాయా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకే ఒక కారణం ఏంటండి? ఆ స్త్రీ
వేకువనే. ప్రతి ఒక్క విశ్వాసి వేకువనే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మాట్లాడుతున్నా అంటే ఒక స్త్రీ కోసం నేను మాట్లాడుతున్నాను. భౌతికంగా ఒక స్త్రీ ఎట్లుందో ఆత్మీయంగా మనమందరం ఒక స్త్రీ. అర్థమైతే ఆమెనంటారా? భౌతికంగా కుటుంబంలో ఒక స్త్రీ ఎట్లుందో ఆత్మీయంగా మనమందరము ఏమై ఉన్నాము? ఒక స్త్రీ అయి ఉన్నాము. పిల్లలైనా, పురుషులైనా, పెద్దవారైనా, ముసలివారైనా, స్త్రీలైనా, ఎవరైనా అందరము కలిపి ఒక స్త్రీ అయి ఉన్నాము. ఆ స్త్రీ ఏ స్త్రీ వలె ఉండాలంటే ఇక్కడ చెప్పబడిన స్త్రీ వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒబే అయిపోవాలి, సరి చేసుకోవాలి. ఇక అది మరలా మన జీవితంలో అది ఉండకూడదు. ఆమేన్. ఆ మార్పు దేవుడు కోరుకుంటున్నప్పుడు, ఆ మార్పు నీలో కావాలని కోరుకుంటున్నప్పుడు ఆయనకు ఆ మార్పు చేసి చూపించు. అమరం ఏకబెత్తులు పోగొట్టుకున్నారు, తిరిగి పొందుకుందామే. ఎలా పొందుకుందంటే పొందుకొని పెంచుతున్నప్పుడే ఆ బిడ్డకే చెప్పింది, తన స్థానాన్ని చెప్పింది. ప్రతి తండ్రి బిడ్డలకి తన స్థానంలో ఉంచుటకు ప్రయత్నము చేయాలి. మాట్లాడండి కాసేపు, బిడ్డలతో కాసేపు మాట్లాడండి. తల్లిదండ్రులు పిల్లలతో కాసేపు మాట్లాడండి. మీరు కూడా పిల్లల్లాగా అయిపోయి వాళ్ళతో ఆడండి. మీరు కూడా చిన్నపిల్లల్లా ఉండి వాళ్ళతో కాసేపు ఆటలు ఆడండి. వాళ్ళతో కలిసి పాటలు పాడండి. వాళ్ళతో కలిసి కాసేపు వాళ్ళు చెప్పేవి వినండి. వాళ్ళు చెప్పేవి మీరు వింటున్నప్పుడే వారు ఏం చెప్తున్నారో, వాళ్ళ లోపల ఏముందో మీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు షాపుకి తీసుకెళ్లారు, పిల్లల్ని తీసుకెళ్తున్నారు కదా, అందరూ తీసుకెళ్తున్నారా? తీసుకెళ్లారు. ఆ బిడ్డ బొమ్మలు కొనుక్కోవడానికి బొమ్మల దుకాణం వైపుకి వెళ్ళినప్పుడు, బొమ్మలు ఉన్న ఆ కారణంలోకి వెళ్ళినప్పుడు కొనుక్కుంటున్నాడు బొమ్మల్ని. ఆ బొమ్మను సెలెక్ట్ చేసుకోవడం బట్టి నువ్వు ఆ మైండ్ని అర్థం చేసుకోవాలి. తుపాకీ కొనుక్కున్నాడు నీ కొడుకు. అప్పుడు నువ్వేంది, బా కావాలా, తీసుకో. ఇది కావాలా, తీసుకో. ఇది కావాలని కోరుకున్నాడు. ఆయన పుట్టుకున్నాడు, ఇది కావాలని తీసుకున్నాడు కాబట్టి అది తీసుకున్నావు. నువ్వు దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, ఒక చింటి బిడ్డ తుపాకీ తీసుకుని డిషుం 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 అన్నాడంటే నువ్వేం అర్థం చేసుకోవాలి? భలే భలే సూపర్, భలే చూడండి, భలే షూట్ చేస్తున్నాడు, భలే పేలుతున్నాడు అని అనుకున్నావా? వాడి ఆలోచనలో ఏముంది? వాడి బుర్రలోకి ఏమొచ్చింది? వైలెన్స్. ఇట్స్ ట్రూ. నేను చెప్పట్లేదు అది. ఇట్స్ నాట్ ఎ జోక్. నేను చెప్పట్లేదు. అది ఎప్పుడైతే కావాలని తీసుకున్నాడో వచ్చి ఏమంటాడు? హ్యాండ్స్ అప్ ఏమంటాడు? ఏముంది లోపల? దాన్ని నువ్వు సరిదిద్దాలి. చాలా భయంకరమైంది అది. చంటి పిల్లోడు కాబట్టి తుపాకీ పట్టుకొని డుషు అన్నాడని నువ్వు నవ్వుతావేమో, కానీ వాడు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే తుపాకీ నువ్వు పట్టుకొని ఉంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అంటే నిజమేనా? చాలా భయంకరమైనది అది. అది ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి? వాడు వాడుతున్న వస్తువు. ఈరోజు ఏం చూస్తున్నారు పిల్లలు? ఫోన్లో వీడియోలు. చూస్తున్న వీడియో ఏంటి? ఏవేవి చూస్తున్నాడో, ఏవి ఎక్కించుకుంటున్నాడు లోపలికే. ఇప్పటికే పిల్లల లోపలికి చాలా ఎక్కేశాయి, లోపలికి పోయాయి. అవి అప్పుడప్పుడు బయటికి వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేయాలి? దాన్ని అన్నిటినీ చెరిపేయాలి నువ్వు. అవి ఇప్పుడు చెరపకపోతే, ఇప్పుడు సరిచేయకపోతే
ఎప్పుడో దీపావళి వచ్చినప్పుడు కనబడేవి అవి మాకు చిన్నప్పుడు. ఏవి? తుపాకులు. అది కూడా అందరూ దాన్ని ముట్టుకునేవారు కాదు, చేతిలో పేలిపోద్దేమని భయం. ఆ టపా 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 సౌండ్ వస్తుంటే భయం. కానీ ఇప్పుడు అందరి చేతల్లో ఏం కనపడుతున్నాయి? ఎందుకు? చిన్నప్పుడే చిన్న వయసులోనే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎలిమెంటరీ స్కూల్లోనే ప్రేమ వ్యవహారాలు ప్రారంభమైపోతున్నాయి. నిజం. ఎంత నీచానికి దిగజారిపోయింది ఈరోజు ప్రపంచం. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రవక్త అంటున్నాడు, చాలా కోర్సు ఉన్నాయి నా దగ్గర, ఏడవాలట. ఎందుకు ఇలా అయిపోయింది ప్రపంచం? మాతృత్వం అనేది సరైన స్థితిలో లేదు కాబట్టి అన్నాడు ఆయన. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? మాతృత్వం అనేది సరైన రీతిలో లేదు కాబట్టి ఆ తరం ఏమైపోయిందంటే పాడైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, కొన్ని విషయాలని మనం చూద్దాం. ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు మనం చూడాలని ప్రయత్నం చేద్దాం. ప్రవక్త వర్తమానంలో నుండి ప్రశ్నలు మరియు జవాబులు 1954 1వ నెల 3వ తేదీ ఉదయం ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం. అంటే చిన్న కొటేషన్స్ మాత్రం మీ ముందు ఉంచుతాను, తర్వాత మీరు చదవచ్చు. ప్రశ్నలు మరియు జవాబులు వర్తమానం 54 1వ నెల 3వ తేదీ 1954 1వ నెల 3వ తేదీ. ఇప్పటికే సమయం అయిపోయింది, 10 నిమిషాలు ఉంది సమయం. అయినప్పటికీ కొన్ని కోర్సు మనం చదువుకొని ముగిస్తున్నాం. 54వ పేర, 54వ సంవత్సరం 1వ నెల 3వ తేదీ 54వ పేర. నీతి అనే విషయానికి వచ్చేసరికి, మరియు ప్రతి దేశం యొక్క వెన్నెముక ఒక స్త్రీ అయి ఉన్నది. ప్రతి దేశం యొక్క వెన్నెముక స్త్రీ అయితే ప్రతి కుటుంబం యొక్క వెన్నెముక కూడా స్త్రీయే. శిరస్సు అంటలేదు నేను ఇక్కడ, ప్రవక్త శిరస్సు అంటలేదు. ఏమన్నాడు? వెన్నెముక. ఎందుకు? ఈ బాడీ నిలబడాలంటే నీకు సహాయపడేది వెన్నెముకే. కాళ్ళు చేతులు చక్కగా పనిచేయాలంటే వెన్నెముకలో ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక రింగు పోయిందంటే ఈ చేయి పనిచేయదు, ఇంకో రింగు పోతే ఈ చేయి పనిచేయదు, కింద ఉన్న వాటిలో ఏ రింగ్ అయినా పోతే ఈ కాలు పనిచేయదు, ఇంకో రింగు పోతే ఈ కాలు పనిచేయదు. అంటే ఆ రింగులన్నీ, ఆ వెన్నెముకలో ఉన్న రింగులన్నీ బాడీలో ఉన్న అన్నిటికీ సంబంధం కలిగి ఉన్నాయి. అవునండి. చేయి లాగుతుందంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఒక పూస అరిగిపోయిందన్నాడు. వెనుపూసలో ఒక పూస అరిగిపోయిందన్నాడు వైద్యుడు. అవునండి. అప్పుడు నీ మెడకే ఏం చేయమన్నాడు? మెడకే బెల్ట్ వేసుకో అన్నాడు. ఎందుకు మెడకి బెల్ట్ వేసుకో అన్నాడు? ఇంకా అది కదలకుండా ఉంటే వెన్నుముక్కకి ఏముంటుంది? రెస్ట్ ఉంటుంది. ఆ వెన్నుముక లాంటిదట. ఈ బాడీలో వెన్నుముక ఎలాంటిదో దేశానికి స్త్రీ వెన్నుముక లాంటిది. అలాగే కుటుంబానికి కూడా స్త్రీ ఏమై ఉన్నది? వెన్నుముక లాంటిది. కుటుంబం అలా నిలబడి ఉండాలి, చక్కగా నిలబడి ఉండాలంటే ఆ స్త్రీ ఆ వెన్నుముకగా నిలబడి ఉండాలట. ఇక్కడ దేవుని ప్రవక్త ఏమన్నాడంటే దేశానికి స్త్రీ వెన్నుముక అయి ఉన్నది. మరియు నీవు మాతృత్వాన్ని ముక్కలు చేస్తున్నావు. ఎప్పుడు మాతృత్వం పోయిందో చెప్పనా? ఆ వెన్నెముక స్థానంలో ఉండకుండా ఆ స్త్రీ శిరస్సు స్థానంలోకి వచ్చేయడం వల్ల. ప్రజలు నిజమండి, ఇది వెన్నెముక స్థానంలో లేకపోవడం వలన ఆ స్త్రీ శిరస్సు స్థానంలోకి వచ్చేసి శిరస్సు స్థానంలో ఉండటం వలన ఏమైందండి? మాతృత్వం ఏమైంది? ముక్కలు చేస్తున్నావు. మనము మన స్త్రీలను ఏ స్థితి వరకు తీసుకువచ్చామనగా సిగరెట్లు తాగుతున్నారు, మరియు అటువంటి కార్యాలన్నీ చేస్తున్నారు, మరియు విస్కీని చేపిస్తున్నారు, మరియు ఆ విధంగా కొనసాగుతున్నాయి. మరియు అది అవమానము. ప్రైజ్ ది లార్డ్.
అంటే మాతృత్వం ఏమైపోయిందని చెప్తున్నాండి ఇక్కడ, ముక్కలైపోయింది. మాతృత్వం అనేది ఎంతో ముఖ్యమైనదట. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, సహోదరి నేను ఉదయం లేచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతున్నాను, ఆ పనులు ఈ పనులన్నీ చేస్తున్నాను, ఎంతో శ్రమిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. మంచిదే, బిడ్డల కొరకు నువ్వు కష్టపడుతున్నావు, భర్త కొరకు నువ్వు కష్టపడుతున్నావు, బిడ్డల కొరకు నువ్వు పని చేస్తున్నావు, వారికి కావాల్సిన ఆహారాన్ని వండి పెడుతున్నావు, వారికి కావాల్సిన వసతులన్నీ సమకూర్చి పెడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, బిడ్డల్ని సరిదిద్ది సరైన క్రమంలో పెట్టే బాధ్యత కూడా దేవుడు స్త్రీకి అప్పగించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న వారితో మాట్లాడుతున్నాను నేను ఇంత కష్టపడిపోతున్నాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నాను, కిచెన్లో నేను పని చేస్తున్నాను, కిచెన్లో పనులు అంత నాకు తరగట్లేదు, ఆ కుండలు కడగడం, ఆ వస్తువులు కడగడం, ఇల్లు ఊడవడం, ఇవన్నీ చేస్తున్నాను అని బాధపడుతున్న సహోదరులారా, నేను ఒక ప్రశ్న అడగనా? పూర్వము మట్టిల్లులు అలకాలే, మట్టి వాకళ్ళు కల్లాపి వెయ్యాలి. పూర్వము స్టవ్ లేదు, గ్యాస్ లేదు, పొయ్యి వెలిగించాలి, విసిరికరతో విసరాలి, ఊదాలి, నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి నీకుంటే ఇంకేమందు? నేను ఇప్పుడున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వు ట్యాప్ ఇప్పితే వచ్చేస్తుంది, అయిపోగానే మోటార్ వేసుకున్నా వచ్చేస్తున్నాయి, గ్యాస్ వెలిగించి గ్యాస్ దగ్గర వండుతున్నావు, అది కూడా కుక్కర్లో పెట్టి వండేస్తున్నావు. నువ్వు ఊదాలా, పుల్లలు పెట్టాలా? లేదు. మరి పూర్వం అన్న వాళ్ళందరూ ఏం చేశారు? పొయ్యి దగ్గర ఒక గంట కూర్చుంటే బట్టలన్నీ పొగసూరు కంపు వచ్చేవి, మనిషే పొగ కంపు వచ్చేసేది. మరలా ఎక్కడికో వెళ్ళి ఊర్లో ఉండే ఒక బావి ఉండేది, ఆ బావి నీళ్ళు తెచ్చుకునేవారు. కుండలు తోమడానికి ఇప్పుడంటే ఏమున్నాయి? లిక్విడ్స్ ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, లేదా పౌడర్లు ఉన్నాయి. అప్పుడేంటి? బూడిద, ఇటుక బాగా చితగొట్టి పొడుగు చేసి ఆ బూడిద వేసి పొయ్యిలో బూడిద కలిపి దాన్ని శుభ్రంగా తోమేవారు. ఎంత తోమేవారంటే తెల్లగా వచ్చే వరకు తోమేవారు. ఇల్లంతా ఊడ్చేవారు, ఇల్లు శుభ్రంగా ఒక పక్క నుంచి అలుక్కుంటూ వచ్చేవారు, ఒకళ్ళంతా తుడిసి కల్లాపేసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, మా పెట్టేయడమేగా, కర్ర తీసుకుని ఆ నీళ్ళు వేసి ఇలా తుడిచేయడమేగా. నువ్వు తర్వాత మా పెట్టి తుడిచేస్తే అంతా అయిపోయిందిగా. నువ్వు కూడా ఏం ఆరబెట్టావు? ఫ్యాన్ వేస్తావు, ఫ్యాన్ వేస్తే కాసేపటికి అది ఆరిపోతుంది కదా. నేను కష్టపడిపోతున్నాను అంటున్నావే, నేను ఎంత కష్టపడతాను నీకు తెలిసి అంటున్నావే. ఈ తరం ఒక అమ్మాయిని తెచ్చుకోవాలంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఏం చూసేవారంటే, బాత్రూమ్ ఉందా, ట్యాంక్ ఉందా, ట్యాప్ ఉందా, ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి ఇంట్లో చూసుకునేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అందరికీ అండి. అక్కడే తింటావు వెంటనే. మనకి ఇక్కడ కింద సల్మాన్ రాజు గారి ఇంట్లో తినగానే పక్కనే కడుక్కోవడానికి, ఇంకెంతో దూరం వెళ్ళక్కర్లే. ఒకవేళ మధ్యరాత్రిలో నువ్వు లేచావంటే దూరం వెళ్ళక్కర్లే, పక్కనే. పూర్వం అయితే ఇన్ని సౌకర్యాలు లేవు కదా, మరి వాళ్ళు ఎట్లున్నారట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని దేవుని ప్రవక్త ఏం మాట్లాడు? మాతృత్వం ఏమైందంట? ముక్కలైపోయింది. మాతృత్వంతో పాటు స్త్రీయత్వం కూడా ఏమైపోయింది? ముక్కలైపోయింది. స్త్రీయత్వం అంటే సంఘమే ఒక స్త్రీ. నేను ఒక స్త్రీలతోనే మాట్లాడట్లేదండి, ఇది సంఘమును గుర్చిన బోధ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సంఘమునకు మనకి ఇది వరకు ఏం చేసాం? సైకిల్ మీద వెళ్ళాం,
ఇదివరకు మనము సైకిల్ మీద వెళ్ళాం, దానికంటే ముందు నడిచి వెళ్ళాం. నిజమేనండి, నడిచి వెళ్ళాం. తర్వాత ఏమిచ్చాడు దేవుడు? సైకిల్. కుటుంబానికి ఒకటే సైకిల్, ఆ సైకిల్ మీదే 2 ట్రిప్పులు, లేకపోతే ముందు ఒకరు వెనకాల ఒకరు కూర్చోవడం, అలా కష్టపడి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళేసరికి చెమట పట్టి తడిసిపోయేది మొత్తం. అయినా సరే వెళ్ళాం కదా. అప్పుడు సమయాన్ని చూసుకోలేదు కదా. అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా 2 అయినా మనం ఏమీ పట్టించుకోకుండా ఎంతో ఆనందంగా తిరిగి వచ్చాం కదా. సమయం అయిపోయింది, లేట్ అయిపోయింది అని మనం ఎప్పుడు అనుకోలేదు కదా. అప్పుడు అంత ఆసక్తిగా నువ్వు పరిగెత్తావు. ఇప్పుడు నీకు బండి ఉంది, అప్పుడు పడుకోవడానికి సరైన మంచం కూడా లేదే. సరైన మంచం ఉంది, సరైన ఇల్లు లేదే. మంచి ఇల్లు ఉంది, మంచి వసతులు ఉన్నాయి. ప్రార్థనకు రావడానికి అశ్రద్ధ, ప్రార్థన చేయడానికి అశ్రద్ధ, బైబిల్ చదవడానికి అశ్రద్ధ, దేవుని పనికి అశ్రద్ధ, దేవుని కార్యాలంటే అశ్రద్ధ. ఎవరికి? ఇప్పుడున్న స్త్రీకి. స్త్రీ అంటే ఎవరు? సంఘమునకు. ఇక్కడున్న సంఘం అనే స్త్రీలో కూడా ఏముండాలంటే స్త్రీత్వం ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. 1955 10వ నెల 6వ తేదీ ఒక దాగి ఉన్న జీవితం అనే వర్తమానంలో 5వ పేరాలో ఒక దాగి ఉన్న జీవితం అనే వర్తమానం 5వ పేరాలో నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఈ విధముగా ఉన్న అటువంటి సంగతులే అమెరికా యొక్క వెన్నుముక్కను నిలబెట్టును. అమెరికా యొక్క వెన్నుముక ఎవరంట? వెన్నుముక ఎవరు? స్త్రీ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఒకవేళ అమెరికాగా ఉండుటకు ప్రభు ఇక్కడ లేకపోతే మనం ఏ అమెరికాను కలిగి ఉండే వారము కాము. అంతటి తర్వాత ప్రతి దేశం యొక్క వెన్నుముక దాని యొక్క విలువలే. ఒక దేశంలో నైతిక విలువలు ఎప్పుడు పతనమవుతాయో అప్పుడు ఆ దేశం అయిపోయినట్లే, ముగిసినట్లే. మాతృత్వం మొక్కలైతే ఇక బహుశా మీరు మడత పెట్టినట్లే. మిగతా అన్ని దేశములు దానిని చేసినవి మరియు మనకు మినహాయింపు లేదు. మరింత ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే సమయం అయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి వర్తమానాలు. జాగ్రత్త వినండి. చివరగా ఏంటండి, మడత పెట్టేసి మునిసేసాం అనుకోండి, ఎప్పుడంటది? ఒక దేశం యొక్క స్థితి ఎలా ఉందో చెప్పాలంటే ఎవరిని చూడాలట? ఆ దేశంలో ఉన్న స్త్రీలను చూడాలి. ఒక ఇంటికి రాగానే ఇంటిని చూసి చెప్పేయచ్చంట. ఏంటి? ఎవరండి? ఆ స్త్రీ ఎటువంటిదో ఇంటిని చూసి చెప్పేయచ్చట. అది పూర్వం నుంచి ఉన్న సామెత. నిజమేనండి. ఆ ఇల్లు యొక్క పరిస్థితులు, ఆ యొక్క వాతావరణం చూడగానే ఆ యొక్క ఇంటి వెన్నుముక ఎలా ఉందో, ఆ స్త్రీత్వము ఏమైందో, ఎలా ఉందో చెప్పేయచ్చట. ఇది పాడైపోయినప్పుడు ఆ దేశం ఇక లేనట్టే అట. మరి మన పరిస్థితి ఏంటి? ఈ దుల్లలో అనేక సంఘాలు, స్త్రీలు ఉన్నారు. అవునండి. కీర్తనాకారుడు ఏమన్నారంటే ప్రైజ్ ది లార్డ్, రాజుల కుమార్తెలు ఉన్నారట, కానీ అపరంజితో అలంకరించబడిన రాణి ఓఫీరు ఉన్నట. రాజుల కుమార్తెలు ఉన్నారంట, రాజును కలుసుకోవడానికి వచ్చిన వారిలో, కానీ అపరంజితో అలంకరించబడిన రాణి ఓఫీరు ఉందట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుందట ఆమె? ఏం చేస్తుంది? ప్రభు కొరకు. ఆమె పరమగీతంలో ఒక స్త్రీ ఉన్నది, ప్రియుని కొరకు అంటున్నారు. మిగతా వారు అంటున్నారు, నువ్వు నల్లని దానవు, నీ ప్రియుడికి నీవు
నచ్చవు, నీ ప్రియుడు నిన్ను ఇష్టపడడు, నువ్వు నల్లని దానవు అని అంటుంటే ఆమంటుంది, ఏమంటుంది? నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. అంటే నేను ఈ శరీరాల్లో ఉన్న రంగు కోసం మాట్లాడట్లేదండి. కొందరు తెల్లగా కొందరు నల్లగా ఇక్కడ ఉన్నారే, ఆ రంగు కోసం నేను మాట్లాడట్లేదండి. సంఘము, ఆ స్త్రీ ప్రియుని కొరకంట కష్టపడుతుందట, ప్రియుని కొరకు ప్రయాసపడుతుందట, ప్రియుని కొరకు అది ఆమె ప్రయాణం చేస్తుందట, అలసిపోతుందంట. ఆ ఎండలో ప్రయాణం చేసి ఆమె నల్లగా అయిపోయిందట. అప్పుడు అంటున్నారు యెరూషలేము కుమార్తెలు, ఏమన్నారు? నువ్వు నల్లగా ఉన్నావు, నీ ప్రియునికి నువ్వు నచ్చవు అన్నారంట. ఎవరామె? వధువై ఉన్నది. ఎందుకలా నల్లగా అయిపోయింది? ఎందుకలా నలిగిపోయింది? ఎందుకలా చెమట కక్కుతూ ఉంది? చెమట కరుస్తూ ఉన్నది. ఎందుకనంటే ప్రియుని కొరకు ఆమె కష్టపడుతుంది. ఇప్పుడు ఇక్కడున్న స్త్రీ ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న స్త్రీ ఏం చేయాలి? ప్రియుని కొరకు ప్రయాసపడాలి. మనం ప్రయాసపడేది మన బిడ్డల కోసం, కుటుంబం కోసం, మన అప్పుల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మనం కొనుక్కోవాలన్న వస్తువు కోసం, మనం సంపాదించుకోవాలన్న దానికోసం ఏం చేస్తున్నాం? ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నాం. కానీ పరమగీతంలో ఉన్న స్త్రీ ఎవరి కోసం? ప్రియుని కోసం. మన ప్రియుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం ఈ స్త్రీ ఈ మాతృదినోత్సవం సందర్భంగా స్త్రీత్వం కోసం మాట్లాడుతున్నాను. ఈ స్త్రీ ప్రియుని కొరకు కష్టపడాలి, ప్రియుని కొరకు రక్తం కాచాలి, ప్రియుని కొరకు చెమట కాచాలి, ప్రియుని కొరకు ప్రయాసపడాలి. ఏది నీ ప్రయాస? బిడ్డలకు అనేది ఎవరు? స్త్రీ. బిడ్డలకు అనేది ఎవరు? స్త్రీ. స్త్రీ అంటే సంఘం ఏం చేయాలి? కనాలి. ఎంతకాలం అలా గొడ్రాల్లా ఉంటాం? సంఘమా వింటున్నారు అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంఘం ఏం చేయాలి? బిడ్డల్ని కనాలి, ప్రియుని కొరకు ప్రయాసపడాలి. ఏది ప్రయాస? నువ్వు ప్రియుని కొరకు ప్రయాసపడవు, బిడ్డలకు అనే పరిస్థితి లేదు. ఎంతకాలం ఈ పరిస్థితి? ఎందుకు గొడ్రాలుగా ఉండేది? ఎందుకు పిల్లల కలనే పరిస్థితి మనలో ఉంది? ఇప్పుడు నువ్వే ఒక స్త్రీగా అన్నావలే ఏం చేయాలంటే? సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అయ్యా పిల్లలు లేరు, కనలేకపోతున్నాం, బిడ్డలు కనలేకపోతున్నాం, బిడ్డలు లేరయ్యా మాకు, సహాయం చేయని. ఇప్పుడు నువ్వే ఈ స్త్రీయే అన్నావలే, ప్రైజ్ ది లార్డ్, రాహేలు వలే, షారా వలే, రెబెకా వలే ఈ స్త్రీ ఏం చేయాలి? స్త్రీత్వం కలిగి ఉండాలి. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడిపోవాలి. నిజమేనయ్యా, వాక్యం అవగానే నువ్వు ప్రార్థన చేయాలి. నిజమేనయ్యా, నువ్వు మాట్లాడింది సత్యమేనయ్యా, మేము అలా ఉన్నామని ఒప్పుకున్నామయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా అని నువ్వు ఒప్పేసుకోవాలి అక్కడ. ఎందుకు? అది ఏమై ఉన్నదంటే స్త్రీ పురుషునికి లోబడుతున్నట్లున్న కార్యము. ఏది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్త్రీ మనమే. ఆ స్త్రీ ఏమై ఉన్నది? సంఘమై ఉన్నది, వధువై ఉన్నది. ఇప్పుడు ఆ స్త్రీ దేవుని దగ్గర ప్రార్థించి దేవుని నుండి పొందుకున్నట్టుగానే సంఘం ఒక స్త్రీ అయి ఉన్నది. సంఘము ద్వారా ఏం చేయాలి? బిడ్డల్ని కనాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భౌతికంగా బిడ్డలు లేని స్త్రీకి బాధ ఉన్నట్లు ప్రజలు ఏమనుకుంటే నాకెందుకులే, లేకపోతే లేరులే అనుకోదామే. తన బాధను వ్యక్తపరుస్తుంది తల్లిదండ్రుల దగ్గర.
తన బాధను వ్యక్తపరుస్తుంది భర్త దగ్గర తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటుంది. బిడ్డలు లేరని వాళ్ళు ఇలా అంటున్నారు, బిడ్డలు లేరని వీళ్ళు ఇలా అంటున్నారు, ఇంకా కనలేదా అని అంటున్నారు అని చెప్పి ఆ బాధనే ఎవరి దగ్గర? భర్త యొద్ద, తల్లిదండ్రుల యొద్ద వ్యక్తపరుస్తూ ఉంటారు. అవునండి, నిజమేనండి, వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక భౌతికమైన ఒక సహోదరికి, ఒక తల్లి, ఒక స్త్రీకి వివాహమైన పిల్లలు లేరన్నప్పుడు కుమిలిపోతున్న బాధ ఒక ఆత్మీయ స్త్రీగా ఉన్న సంఘానికి లేదే? నీకు బాధ లేదు. ఆదివారం వస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని కానుకలు ఇస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. బుధవారం వస్తున్నాం, బైబిల్ స్టడీ వింటున్నాం, బైబిల్ స్టడీలో బాగా వాక్యాలు నేర్చుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి నీకు బాధ లేదే? నేను ఒక స్త్రీని, అనగా ఒక సంఘాన్ని, నాకు ఒక ప్రియుడున్నాడు, ఆ ప్రియుడు నాకు భర్త అయ్యి ఉన్నాడు, ఆ భర్త ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యి ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరిని కలిగి ఉండాలి? పిల్లల్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జీవం ప్రవహిస్తూ ఉండాలి. ఆమేన్. యోసేపులో ఉన్న జీవము రాహేల్లోనికి వచ్చింది. రాహేల్లో నుండి క్షమించండి, ఆ యొక్క యాకోబులో ఉన్న జీవము రాహేల్లోనికి వచ్చింది. రాహేల్లో నుండి యోసేపులోకి వచ్చింది. యోసేపులో నుండి ఆసెనతులోకి వెళ్ళింది. ఆసెనతులో నుండి ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన జీవము కలిగిన దేవుడుగా, ఆయన బలిష్ఠుడైన దూతగా ఆ 1963లో ఆయన దిగి వచ్చినప్పుడు ఎందుకు వచ్చి ఉన్నాడంటే వధువుని కలుసుకోవడానికి. వధువు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జీవాన్ని మొయ్యాలి, అనేక మందిని కనాలి, ప్రసవ వేదన పడాలి. ఏది ప్రసవ వేదన? అనేకుల కొరకు ప్రసవ వేదన ఏది? పౌలు గారు అంటున్నారు, మీరు పౌర్ణమి, అమావాస్య, పండుగ దినములు ఇవన్నీ ఆచరిస్తున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము. ప్రసవ వేదన పడ్డాడట, కన్నాడట. ఎవరిని? బిడ్డల్ని కన్నాడంట. నా కుమారుడైన తిమోతి. అంటే పెళ్లి చేసుకుని భౌతికంగా కనలేదు, ఆత్మీయంగా కన్నాడు బిడ్డల్ని. అనండి. ఇప్పుడు ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే, ప్రైజ్ ది లార్డ్, ఫలాలు ఫలించాలి. స్త్రీత్వము, మాతృత్వము. దేవుడు ఈరోజు మాతృత్వం కోసం స్త్రీతో మాట్లాడాడు, కుటుంబంతో మాట్లాడాడు, కుటుంబాలతో మాట్లాడాడు, పురుషులతో మాట్లాడాడు, సంఘముతో మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలి. ఆమేన్. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనం ఏమై ఉన్నాం? తీగలం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనలో నుండి అనేకులు రావలసి ఉన్నది, మనము ఫలించువారుగా ఉండాలని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాతృ దినోత్సవం సందర్భముగా చివరిలో ఒక మాట చెప్తున్నాను, వినండి. మోషేకి సింహాసనం ఉంది. మోషేకి సింహాసనం ఉంది. సింహాసనము యొక్క ఆకర్షణ కంటే తల్లి చెప్పిన మాట యొక్క ప్రభావమే ఎక్కువ ఉందట. మన బిడ్డలు లోకంలోకి వెళ్ళినప్పుడు వారిని అనేకమైనవి ఏం చేస్తాయి? ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మన సహోదరి ప్రియాంక కూడా, నా బిడ్డలు యవనస్తులు అవుతున్నారు, లోకంలోకి వెళ్ళకూడదన్న ఆశ అండి, ప్రార్థన చేయండి అని కోరుకుంటూ ఉంటుంది. నిజమే. మొన్న ఒక ఇంట్లో నిన్ననే కరుణ్ కుమార్ గారిని సందర్శించడానికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, ఆ సంఘంలో ఒక బిడ్డ టీనేజ్లో అడుగెడుతున్నాడట. అంటే 12 సంవత్సరాలు పూర్తయిపోయి 13వ ఏట, అంటే టీనేజ్, 13, 14 టీనేజ్లోకి వెళ్తున్నాడండి. మీరు తప్పనిసరిగా రావాలి, మేము బర్త్డే చేయట్లేదు, మా వాడు టీనేజ్లోకి వెళ్తున్నాడని మీరు నుండి మేము ప్రార్థన కోరుతున్నాం అంటే, ఆయన స్టంట్ వేసుకుని ఉన్నా సరే అది కోరుకున్నారని వెళ్ళి ఒక 40 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చాడట.
తల్లి యొక్క ఆశ ఏంటి? టీనేజ్లోకి వెళ్తున్నాడు, పాడైపోతాడేమో, దేవుని భద్రత కావాలి, దేవుని కాపుదల కావాలి. ఆ టీనేజ్లోకి వెళ్తున్నాడు, లోకం ఆకర్షించకుండా వాక్యంలో ఉండాలని కోరుకుంది. ఇప్పుడు మనం కూడా అదే కోరుకోవాలి కదా. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క పిల్లలు లోకంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు చెప్పిన మాటలే గుర్తు రావాలి. మోషేకి 40 సంవత్సరాల తర్వాత సింహాసనం ఎదురుగా ఉంటే ఆ సింహాసనం లాగుతుంది, అతన్ని లాగుతుంది. కానీ సింహాసనం యొక్క లాగుడు కంటే తల్లి యొక్క మాటల యొక్క లాగుడు ఎక్కువగా ఉందట. అందుకు అతను, నాకు సింహాసనం వద్దు, ఈ ఐగుప్తు వద్దు, ఐగుప్తు భోగములు వద్దు, క్రీస్తు విషయమై నింద చాలు, నాకు దేవుని కొరకు బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి నిర్ణయానికి మోషే రావడానికి కారణము తల్లి యొక్క బోధ. కాబట్టి చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి. మోషేను గురించిన బోధ వర్తమానం చదవండి, ఈరోజే ప్రతి ఒక్కరూ చదవండి, దాని మీద దృష్టి పెట్టండి. పిల్లల్ని భద్రంగా చూడండి. వారిని కాపాడేది ప్రార్థన ఒక్కటే. వారి కొరకు ప్రార్థన చేయండి, కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ప్రభువా, నా బిడ్డలను కాపాడు. ఒకవేళ నా బిడ్డ చెడ్డ బిడ్డ, భలేగా ఉన్నాడు, బాగున్నాడు, భలేగా సాగుతున్నాడు, నా బిడ్డ భలేగా ఉంది అని అనుకోమాకు. నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయి. ఏం చేయాలి? ఇప్పుడే ప్రార్థన చేయి. ఎదిగిన తర్వాత వాడు ఫలాలు ఫలిస్తున్నప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు, ఇలా జీవిస్తున్నప్పుడు వరకు వెయిట్ చేయకు. చంటి బిడ్డలు ఉన్నారు ఇంట్లో, సంఘంలో చిన్న పిల్లలు ఉన్నారు సంఘంలో. వారందరికీ చెప్తా ఉన్నాను, సంఘం అంతటికి చెప్తా ఉన్నాను, వారి కొరకు ఇప్పుడే ప్రార్థన చేయాలి. ప్రార్థనే బిడ్డల్ని కాపాడుతుంది. బిడ్డలు ఒకనొక దినమున సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? నా తల్లి చేసిన ప్రార్థన వలననే, నా తండ్రి చేసిన ప్రార్థన వలననే ఈరోజు నేను ఇలా ఉన్నానని బిడ్డల సాక్ష్యం చెప్పాలి. వారు పెద్దవారైనప్పుడు నా తల్లి చేసిన ప్రార్థన వల్లే నేను ఇలా ఉన్నాను, నా తండ్రి చేసిన ప్రార్థన వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను, దేవుని కొరకు నేను పని చేస్తున్నానంటే నా తల్లిదండ్రుల ప్రార్థన. నేను ఇప్పుడు ఇంత చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నానంటే నా కొరకు నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. నా కొరకు ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన, కన్నీరు కాచి ప్రార్థన చేసేది మా అమ్మ, మా నాన్న అని వారు సాక్ష్యం చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన చెయ్యి, వాళ్ళని అక్కడ పెట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన వారిని కాపాడుతుంది, ఆ ప్రార్థన వాళ్ళని భద్రపరుస్తుంది, ఆ ప్రార్థన వారిని పడిపోకుండా చేస్తుంది. నువ్వు చెప్తున్న ఆ మాటలు వారిని యొక్క చెవుల్లో గుంగురుమంటూ ఉంటాయి, అవే వినపడుతూ ఉంటాయి. లోకంలో ఏ వినపడినా సరే నీ మాటలు ఎక్కువ శబ్దం వస్తూ ఉంటాయి. ఆ ఎక్కువ శబ్దం చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఎలా చెప్పింది, మా నాన్న ఎలా చెప్పాడు, మా తండ్రి ఎలా చెప్పాడు, మా తల్లి ఎలా చెప్పింది, ఓ ఇక్కడ ఇటువైపుకి నేను వెళ్ళకూడదని ఆ మాటని ఆ బిడ్డను లాగుతుంది. పాపంలోకి వెళ్ళకుండా లాగేది నీ మాట అయి ఉండాలి, నీ ప్రార్థన అయి ఉండాలి. బిడ్డల కొరకు మనం ఎల్లప్పుడూ కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. అది వారిని కాపాడుతుంది. ఒక భర్త బయటకు వెళ్ళినప్పుడు భార్య ఇంట్లో ఉండి భర్తను కాపాడమని, భర్తకు తోడుగా ఉండమని, భర్తను తిరిగి క్షేమంగా తీసుకురమ్మని, భర్త పనుల్లో తోడుగా ఉండమని భార్య ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన భర్తనే కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలు పాఠశాలకు వెళ్ళారు, ఏ ప్రభావానికి లోను కాకుండా నా బిడ్డలను కాపాడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. కాలేజీకి వెళ్ళారు, వారు ఏ పాపానికి ఆకర్షితులు అవ్వకుండా నువ్వు కాపాడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే పాఠశాలల్లో, కళాశాలల్లో ఆ ప్రైవేట్ అని గవర్నమెంట్ అని తేడా లేకుండా అందరూ గంజాయికి అలవాటు పడిపోతూ ఉన్నారు. సిగరెట్లు కాలుస్తున్నారంట పిల్లలు, రహస్యంగా సిగరెట్లు కాలుస్తున్నారంట, రహస్యంగా విందుశాలలకు వెళ్ళి మందులు తాగుతున్నారట, మందు తాగుతున్నారట. ఆ మీడియా ప్రభావం వల్ల చిన్నప్పుడే అనేకమైన విషయాలతో, పాపపు ఆలోచనలతో నిండిపోతున్నారు.
ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము. చదువుకోవడానికి నువ్వు పుస్తకాలు కొన్నట్టుగానే చదువుకోవడానికి బైబిల్ కూడా వారికి ఇవ్వి. నువ్వు పుస్తకాలు ఇచ్చినట్టే బైబిల్ కూడా ఇచ్చి నువ్వు ప్రతిరోజు ఇది చదువు, ఇది చదివితే నువ్వు బతుకుతావు, నేను లేకపోయినా సరే నేను బతికించేది ఇదే అని చెప్పు. నేను ఉన్నంతకాలం నీకు అన్నీ సమకూరుస్తాను, కానీ నేను లేకపోతే నిన్ను కాపాడేది, నిన్ను బ్రతికించేది, నిన్ను పోషించేది, నిన్ను ఉన్నత స్థాయికి నిలబెట్టేది ఇది ఒక్కటే అని చెప్పు. దేవుని కొరకు నిలబడండి. ఒక చక్కటి స్త్రీగా ఇక్కడ అనేక స్త్రీలు ఉన్నారా? అనేక సంఘాలు ఉన్నాయా? ఈ గ్రామంలో అనేక స్త్రీలు ఉన్నారా? అనేక సంఘాలు ఉన్నాయా? కానీ ఇక్కడున్న ఒక స్త్రీ ఒక ప్రత్యేకమైన గుణ లక్షణాలు వ్యక్తపరిచే స్త్రీగా ఉండాలి. ఈ స్త్రీ ఒక ప్రత్యేకమైన స్త్రీగా ఉండాలి. ఎలాంటి స్త్రీ అంటే ఆ పరమగీతంలో ప్రియుడు కొరకు కష్టపడుతున్న స్త్రీ వలె. ఎలాంటి స్త్రీ అంటే ఆ ఆశనతు వలె. ఎలాంటి స్త్రీ వలె అంటే ఆ యొక్క రిబ్కా వలె, హన్నా వలె. ప్రైజ్ లార్డ్. కష్టపడి యాకబెతు వలె అలాంటి గుణ లక్షణాలు కలిగిన స్త్రీగా ఉండాలని ఈ సంఘము నుండి ప్రభు ఆశిస్తున్నాడు. కోరుకుందామా? ఆ స్థాయిలోకి వద్దామా? దేవుని దగ్గర ఒప్పుకుందామా? దేవుని సమర్పించుకుందామా? దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థనలో ఉండండి. సమర్పణ చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ఎన్నో విధాలుగా నాతో మాట్లాడావయ్యా. నిజంగానే నన్ను దర్శించావయ్యా. ఈరోజు మీరు దర్శించిన విధానం బట్టి వందనాలయ్యా. నీ మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. తప్పక నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం అందరం.